ఇప్పుడు మీకు ఒక కామెడీ వీడియో చూపిస్తా. ఎంత కామెడీ అంటే రాత్రి సాక్షి టీవీలో ఈశ్వర్ కూడా ఒక డిబేట్ పెట్టాడనమాట. ఆ డిబేట్లో మనోడు స్టార్టింగ్లో కొన్ని పంచి డైలాగులు వదులుతాడు. మామూలు ఎటకారం కాదు అది, అంటే మామూలు కామెడీ కాదు అది. ఒకసారి చూడండి. ఈ జగన్ మనల్ని వదలడం, సైలెంట్గా ఫ్లైట్ ఎక్కి ఊసుకో, బాబు మనసులో మాట అని చెప్పేసి అని పెట్టాడనమాట. ఒకసారి వినిపిస్తా చూడండి. సిగ్గు అనిపించట్లేదు ఇట్లా నీకు ఆ మాటలు మాట్లాడడానికి. వారానికి 10 రోజులకో లేదంటే నెలకు ఒక్కసారి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా మాట్లాడేసి వెళ్ళిపోతే అది బాహుబలి ప్రెస్ మీటే. జగన్మోహన్ రెడ్డి బాహుబలి. ఇంకేమనిపిస్తుంది? ఈ సినిమా మాటలు, ఈ సినిమా డైలాగులు, ఈ అప్పాబాయ డైలాగులు కొట్టడానికి తప్పితే మీరు దేనికి పనికిరారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ప్రతి సందర్భంలోని కూడా 15 రోజులకు ఒకటో లేదంటే 20 రోజులకు ఒకసారి ప్రెస్ మీటో లేదంటే నెలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా. ఇదేదో అసెంబ్లీకి వెళ్ళి అడగవచ్చు కదండి. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే కాకపోతే అది వేరే విషయం. సరే ఎమ్మెల్యేగా గెలవలేదురా బాబు, అసెంబ్లీకి వెళ్ళలేడు అనుకోవచ్చు. ఎమ్మెల్యే గెలిచాడు, మీరు మీ అంతటి మీరే ప్రతిపక్ష నేత అని చెప్పేసి అని అనుకుంటారు. రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. మరి ఇన్ని మాటలు మాట్లాడి మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడట్లేదండి? అసెంబ్లీలో అడిగితే కాదా? అసెంబ్లీకి మాత్రం వెళ్ళరు. ఈ బాహుబలి అసెంబ్లీకి వెళ్ళలేదు ఇక్కడ. మళ్ళీ ఈ బాహుబలికి అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం మళ్ళీ తుర్రుని పారిపోవాలి బెంగళూరుకి కదా. ఈ ఎదవెలివేషన్లు ఇస్తానికి తప్పితే మీరు దేనికి పనికిరారా. నిన్న మాట్లాడాడు, మేము చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. సింపుల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ మా నాన్నగారి కళ్ళండి, మా నాన్నగారి కళ కాబట్టి మా నాన్న కళ్ళ వచ్చి చెప్పాడు కాబట్టి నేను కట్టేశాను అంటాడు. ఎవరు కట్టారో ఏంటనేది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేశారు అనేది మనం చూసాం కళ్ళతోటి. ఆ వీడియోలు ఇంకా ఉన్నాయి, ఆ సోషల్ మీడియాలో ఇంకా తిరుగుతున్నాయి. వాటిని పక్కన పెట్టేశారు. లేదు ఎయిర్పోర్ట్ నేనే కట్టేశాను అన్నాడు. ఇక కంపెనీలన్నీ పారిపోతున్నాయి అన్నాడు. ఆ కంపెనీలో మళ్ళీ రామ్కో ఒకటి, అరవిందో ఒకటి, భారతీయ సిమెంట్, ఆ 3 జగన్మోహన్ రెడ్డికి సంబంధించినయే. భారతీయ సిమెంట్ గురించి మళ్ళీ ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు. పారిశ్రామికవేత్తలంట ఆ రాష్ట్రం నుంచి పారిపోతున్నారంట. ఎవరా పారిశ్రామికవేత్తలు అని చెప్పేసి ఒక 5-6 కంపెనీలు చెప్పుకొచ్చాడు. అందులో 3 కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేని. 2 పార్ట్నర్షిప్ ఉంది. ఒకటైతే సొంత భార్యదే, భారతీయ సిమెంట్ వీళ్ళదే. పారిశ్రామికవేత్తలు అట్ట వీళ్ళు పారిపోతున్నారట. అది అబద్ధమే. ఇంకా చాలా చెప్పుకొచ్చాడు, కుప్పానికి నీళ్ళు ఇచ్చేసానని చెప్పేసి అని. అది అబద్ధమే. మేము చూసాం. వాటర్ ట్యాంక్ ఒకటి తీసుకెళ్ళాడు, అద్దెకి తీసుకొచ్చిన గేట్ ఒకటి అక్కడ పెట్టాడు. అద్దెకి తెచ్చి వాటర్ ట్యాంకర్తో వాటర్ తీసుకెళ్ళి అటుపక్క నింపి పెట్టేసి జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక బటన్ నొక్కాడు. అలా గేట్లు వేసింది. ఈ నింపిన నీళ్ళని అలా వెళ్ళిపోయినాయి. అయిపోయింది. ఇవి ఖాళీ అయ్యేలోపు వెళ్ళిపోయాడు. మొత్తం ఎత్తలా, కొద్దిగా ఎత్తాడు. ఎవరు బాబు ఆగంటారు బాబు, మొత్తం ఎత్తి ఒకేసారి నీళ్ళు వెళ్ళిపోతే కొద్దిగా ఎత్తండి, ఆ నీళ్ళు నిదానంగా వెళ్తే ఈ లోపు మనం వెళ్ళిపోవచ్చు ఎక్కడి నుంచి అని చెప్పేసి అని. 2 రోజుల తర్వాత ఆ గేటు లేదు, ఏమీ లేదు అక్కడ. అద్దెకి తెచ్చిన గేటు ఉంటుంది, ఇటు పోయింది, పట్టుకొని పోయారు. అయిపోయాయి. నేను ఏమైనా మాట్లాడతానంటే శ్రీశైలం నుంచి ఏకంగా 500 కిలోమీటర్లు నేను కుప్పానికి నీళ్ళు తీసుకెళ్ళిపోయానని మాట్లాడతాడు. మళ్ళీ దాదాపు ఏదో చెప్పుకొచ్చాడమ్మా, 32,79,000 ఏదో చెప్పుకొచ్చాడు. ఒక అమౌంట్ ఒక నెంబర్ చెప్పుకొచ్చాడు. ఇంతమందికి నేను ఉద్యోగాలు ఇచ్చేసాను అంటాడు. ఎక్కడ? బెంగళూరులోనా, కల్లోనా? మా హయాంలో అప్పుల గురించి మాట్లాడితే అసలు మేము అసలు అప్లై చేయలేదు అన్నాడు. ఇంకా ఆశ్చర్యం అది. మేము 3,20,000 కోట్లు ఎంత అప్పు చేసాము, అందులో 2,70,000 కోట్ల రూపాయలు నేను పనిచేసాను, మిగిలింది 30-40 లక్షల కోట్లు ఎంత ఉంటే నేను తినేసానని చెప్పి మాట్లాడుతున్నాడు. మీ హయాంలో ఒకవేళ నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే అసెంబ్లీకి వెళ్ళి అప్పుల పైన మాట్లాడతారా, లేదంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతారా, పోలవరం గురించి మాట్లాడతారా, అమరావతి గురించి మాట్లాడతారా, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతారా, కరెంటు ఛార్జీల గురించి మాట్లాడతారా? దేని గురించి మాట్లాడినా సరే అసెంబ్లీకి వెళ్ళి కనీసం ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటలన్నీ అసెంబ్లీలో మీరు అడిగితే బ్రహ్మాండంగా ఉండేది. అక్కడ అడగరట. ఇక్కడికి వచ్చి బాహుబలి, గోడ మీద బల్లి, బొద్దింక వీటితో పూలు చేసుకుంటున్నారు. ఇంకా ఈ ఎలివేషన్లు మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి 100 మాటలు మాట్లాడితే అందులో 99 మాటలు అబద్ధాలే ఉంటాయి. ఎందులో ఉండదని చెప్పాడని చెప్పేసి అని ఇవాళ ఏదో పనికి మళ్ళీ ఎలివేషన్ కాకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు కదా, 1 గంటన్నర మాట్లాడాడని చెప్పేసి నువ్వే ఎలివేషన్ ఎత్తున్నావు కదా. ఇక్కడ అంత గొడ్డలు దించుకునే బదులు అసెంబ్లీలోకి వెళ్తే అందరూ ఉంటారు కదండి, సంబంధిత మంత్రులు ఉంటారా? ఇక పరిశ్రమలపై గురించి మీరే మాట్లాడాలి. నాకు ఆశ్చర్యం అక్కడ అనిపించింది. నన్ను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు అంటే వెళ్ళిపోతున్నారంట, అలాగే ఈ పారిశ్రామికవేత్తలకి భూములు కేటాయించే విషయంలో కావచ్చు, లేదంటే ఈ జీవోలకు సంబంధించింది కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా హయాంలో ఏకంగా ఎన్నో వేల పరిశ్రమలు తీసుకొచ్చామని మాట్లాడతాడు. ఎక్కడ?
ఎక్కడున్నా నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమలు, మీ హయాంలో పరిశ్రమలు అన్నింటినీ తరివేశారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలంటే ఎంతో కొంత వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే. ఎందుకు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నదంతా సర్వనాశనం చేసేది కాబట్టి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరో ముందుకు రావట్లేదు కాబట్టి ఎంతో కొంత బెనిఫిట్స్ చూపించాల్సిందే. మళ్ళీ మనం తెలంగాణలాగో లేదంటే కర్ణాటకలాగో డెవలప్మెంట్ అయిపోయిన రాష్ట్రం అనుకో, అది వేరే. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనకు అదేమీ లేదు కదా, మన దగ్గర ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి ఆఫర్ చేయాల్సిందే కదా. దానిపైన ఏడిపోయి నువ్వు ఇలాగా బాహుబలి, గోడ మీద బల్లి, బూతుల పార్టీ మీదే కదా. ఎవరు తిట్టారు జగన్మోహన్ రెడ్డిని? ఏ రాజ్యమైనా సరే ఎవరైనా ఒక నాయకుడు కానీ ఒక మంత్రి కానీ జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టారా? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ అంటే కొడాలి నాని కానీ, రోజా కానీ, లేదంటే ఇంకొంతమంది మంత్రులు కావచ్చు, నారా లోకేష్ గారిని ఉద్దేశించి, ఇంకొంతమంది నాయకులను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అరే తురే అని ఊరు. ఇంకా ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే రోజా కావచ్చు, లేదంటే లక్ష్మీ పార్వతి అయితే వెధవా గిధవా అని మాట్లాడేది. ఇప్పుడు అలా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఒరే వెధవానో లేదంటే ఇంకొక పదంతోనో ఎవరైనా తిడుతున్నారా? లేదుగా. పోనీ జగన్మోహన్ రెడ్డిని ఏమైనా సరే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి గతంలో మీరు తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదంటే నీ అమ్మ మొగుడు కట్టాడా అని చెప్పేసి అడిగారు. పోనీ అలా ఎవడన్నా అడిగారా? అడగలేదుగా. అలాంటి పదాలు ఎక్కడ వాడట్లేదు కదండి. ఎవడు తిట్టేస్తున్నాడు బూతులు? మిమ్మల్ని బూతులు తిట్టేదంతా మీరే. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే బూతుల పార్టీ, అది అందరికీ తెలిసిన విషయమే. మీరే 10 మందిని బూతులు తిడుతూ ఉంటారు. మీరు ఎవరిని తిట్టుకుంటూ ఉంటే సరిపోద్ది బూతులు. మిమ్మల్ని ఎవడో తిట్టాడు, మిమ్మల్ని తిట్టేస్తారు బూతులు. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. వెనకొడుకో సామెతలు గుర్తుకోతే ఇలాంటి మొగుని కొట్టి మొగసాలకి ఎక్కిందని చెప్పేసి వెనక సామెత ఉంది కదా. అలాగా బూతులు మాట్లాడేది మీరే, మాట్లాడిపించేది మీరే, తిరిగి మిమ్మల్ని ఆ బూతులు తిట్టేస్తున్నారు. ఎప్పట్లాగైనా ఎప్పుడు తిట్టేశారు? ఒక నాయకుని చూపించండి, తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ, ఇక పలానా వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టారు అని చెప్పేసి అని నువ్వు స్క్రీన్ ఉంటుంది కదా నీకు, ఎలాగైనా ఆ స్క్రీన్ మీద వేసి చూపించేయండి, ఒప్పుకుంటాం. ఒక్కరంటే ఒక్కరు కూడా మీ స్థాయికి దిగజారిపోయి ఎవడో బూతులు తిట్టరు. నిన్న కూడా మాట్లాడుతున్నా రోజా ఎద్దు మరి అంటే మహిళ అయిపోయింది కాబట్టి గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. కానీ ఎందుకు మాట్లాడుద్దో, తాగేసి మాట్లాడుద్దో, తాక్కుంటా మాట్లాడుద్దో, లేదంటే స్పృహలో ఉండి మాట్లాడుతుందో, స్పృహలో లేకుండా మాట్లాడుతుందో అయినా ఉండదు. ప్రతి ఒక్కరిని వాడు వీడు అంటది. ఏదో బరి తగ్గించి ఇది వీడి చేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి అని వెనకటి సామెత. అలాగా ఏదో అందరికీ ఈవిడేదో బొడ్డు కోసి పోరెట్టింది. అలాగా అందరిని వాడంటది, వీడంటది, ఎదవంటది, ఊరే అంటది. గతంలోని అదే నోడదోలా, ఇప్పుడు అదే నోడదోలా కాదా? ఎవడ సంస్కారవంతంగా మాట్లాడాడు? మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ దాకా ఎందుకు? ఈ దరిద్రుడే, ఈ నికృష్టుడే. వీడు తమిళ ఏం పెట్టాడు చెప్పనా? ఉండేది నా దగ్గర మొన్నటిదాకా ఫోన్లో. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పెట్టే డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత నిజంగా పెట్టాడంటే అంత నిజంగా పెట్టేటోళ్ళు. వీడు మాటలు కూడా అలాగే ఉండేవి. ఇవాళ ఈ ఎదవ కూడా వచ్చి నీతులు చెప్తున్నాడు ఇక్కడ. దయచేసి నువ్వు 10 మందికి ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డిని బాహుబలితోనో గోడ మీద బళ్ళుతోనో పోల్చొద్దు. అంత ధైర్యం ఉంటే ఎక్కడ ఎందుకు ఎడుతాడు? అసెంబ్లీలో మాట్లాడతాడు కదా. అసెంబ్లీలో మాట్లాడరా, అసెంబ్లీకి వెళ్తాడు కదా. ఒకవేళ నిజంగా అంత ధైర్యవంతుడైతే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడమనండి, బాగుంటుంది. అసెంబ్లీకి వెళ్ళమండి, మేము ఇలాగే ఎడుతామండి, నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టంగానే మీరు పొలోమని ఎలివేషన్లో ఏముండదు, అంతా డొల్ల తప్పుతాని.